హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న ప్రాంక్ చేయాలని చూపించింది. అందుకే మా ఊరు సర్పంచ్, కంచిపాటి సర్పంచ్ అండ్ మాజీ సర్పంచ్ ఆయనతో ఒక చిన్న ప్లాన్ చేసినాను. వస్తున్నాడు రమ్మన్నా. అతనికి తెలియకుండా కెమెరాని గూట్లో పెట్టినాను. ఆయనతో చిన్న ప్రాంక్ ప్లాన్ చేసినా. చూద్దాం ఈ ప్రాంక్ ఎలా వస్తుందో. ఆయనని ఫూల్ చేయలేనా అనేది ఇప్పుడు ఉంది. ఆయన ఎంతైనా కొంచెం తెలిసినోడు, అన్ని కొంచెం బయట తిరిగినోడు, విజ్ఞానంగా అంటే ఒక మూఢనమ్మకాల మీద చేద్దాం ప్లాన్ అనుకున్నాను ప్రాంకు. ఆ మూఢనమ్మకాల మీద ఒకటి ధనం ఉంది, అది ఉంది, మనకు వస్తాయి, డబ్బులు వస్తాయి, తీస్తే అని ఒక ప్రాంక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అన్న వస్తున్నాడు, చూద్దాం. ఇది వీడియో నెట్ తెలియదు, జస్ట్ ఒక వీడియో బూట్లో పెట్టి ఏదైనా వచ్చేటరికి వెయిట్ చేస్తున్నా. ఆయన పక్కన కూర్చొని మొత్తం ఆ ప్రాంక్ని ప్లాన్ చేస్తాను. చూద్దాం ఆ ప్రాంక్ ఎలా వస్తుందో. ఇది ఆల్రెడీ కలుపుతున్నట్టు ఉంది. దీనికి పిల్లలు 4 ఈతకు 4 వస్తాడ. మొగది వేస్ట్లకు మొగది వేస్తున్నాడు. మీకు ఫ్యూచర్లో దీన్ని పెట్టు, ఇట్లా డాక్టర్ గురించి దీని పిల్లలు ఇట్లా ఉన్నాయి, రేట్స్ బయట తెలుసుకో, దానికన్నా తక్కువ రేట్కి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది అందుకొని 10,000 ఒకటి. అదే బా ఇట్లా ఉంది అన్ని తెలుసుకో. వీడియోలో దీన్ని బాగా ఒక స్టైల్ పెట్టేసి అన్ని చేసి అన్ని సెట్ స్టైల్ పెడుతున్నది. అర్థం కాలే, పాపులారిటీ ఎక్కువ చేయి. మూఢనమ్మకాలు నువ్వు నమ్ముతావా? ఏమన్నా అంటే ఒకటి బాగిను చాలా ఇంపార్టెంట్, నాకు మంచి వచ్చింది ఐడియా. నువ్వు నమ్ముతావా కొన్ని అలాంటి పాత మూఢనమ్మకాలు అవన్నీ? ఏమంటే నమ్మకం రావుటూరు ఉన్నాయి కోటలు. ఆడ ఒకటి అది ఏమంటారు, పాముది ఉందంట. ఒక వ్యక్తి నేను వీడియో చేసి అదేంటి చేసిన ఒక బండకు అది నాగపాముది ఉంది. దాకా వీడియోలు చూసినాడు. బాబు నువ్వే నా వీడియో చూసినావు అంటే, అది పాము ఉంది కదా ఎక్కడంటే అది మసీదుకి ఉంటే ముందుకు ఉందన్నమాట. లేదు బాబు అట్లా ఉంటే అది ఆ నిధులు తీసుకోపోకుండా నాగబంధం పెట్టింటారు అంటే ఆ విగ్రహం అప్పుడు కాలంలో గుర్తుగా ఎవరు గుర్తు అంటాడు. ఆ సినిమా యుగానికి ఒక సినిమా వాళ్ళు గుర్తులు పెట్టిన వాళ్ళు పోయేటప్పుడు అట్లా గుర్తులు పెట్టింటారు. నువ్వు లేక నువ్వు నమ్మో నాకు తెలియదు. నువ్వు నమ్మవు, ఖచ్చితంగా మీరు నమ్మరు. మేము ఇలాంటి ఛానల్ చూసినాము, ఖచ్చితంగా తీపిస్తా. ఎట్లా అంటే అలా నాకేం చెప్తున్నా, నువ్వు గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్కి తీస్తే వాళ్ళే నీకు ఎంతో తీసుకో రిఫండ్ అంతే. మన కూడా మంచిగా వచ్చాయి. ఇప్పుడు ఎందుకు రాదు? ఆ పూర్వకాలము అవి కానీ ఒక లెక్క ఇట్లా ఉంటాయంట. అవి ఆడ ఖచ్చితంగా ఉంది అంటున్నాడు. గవర్నమెంట్ కన్నా తీరబోయి వాళ్ళకి ఉపయోగపడుతుంది, నీకు రివార్డులు ఇస్తారని చెప్తే ఏం లే. ఒకవేళ నువ్వు మేనేజ్ చేస్తా అంటే నీకు 40 లక్షలు ఇస్తా అంటున్నాడు. కలిసి ఫస్ట్ అట్లా చెప్తారు, అదైతుంది ఇదైతుంది, పార్ట్నర్షిప్ తీసుకో, ఇదైతుంది అదైతుంది నమ్మించి మనని మోసం చేస్తారు. ఇప్పుడు ఒకవేళ బంగారు నిధి ఉండేది అప్పుడు కాలంలో మంత్రాల తప్పలు ఇదే ఇస్తారు, ఏం లేవనా అవన్నీ అప్పుడు ఒక కాలంలో ఉన్నాయి. ఏమంటారు, మీరు శవం నేను తెచ్చుకుంటా, అదే శవం అని ఎందుకు వచ్చిన అన్ని అధికారులు అని ఎవరైనా గ్రామస్తులు అంటారా? కాదు, ఆడ శవం చచ్చిపోయిన వయసు పిల్లది, పెళ్లి కాని పిల్లది శవం వాడని సంపత్తి తీసుకొని వస్తారు. అదే పని చేస్తారు. అట్టా ఇట్టా అని డౌట్స్ ఆఫీసర్ కూడా టామంటారు. నువ్వు చెప్పి ఫెయిల్ అవుతాము, ఆఫీసర్ చెప్పినా కానీ ఫెయిల్ అవుతాము. అదే ఆ శవం అంటే అస్సలు వద్దు. నిధులు కంపల్సరీ, కాకపోతే ఈ శవం అనేది అది అనేది తప్పు. నిధులు అనేది కన్ఫామ్. ఎందుకంటే పూర్వము ఒక సూచకం ఏంటంటే నాగబంధం అనేది ఉంటది. అక్కడ ఉంటది, ఎంతో కొంత అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది కన్ఫామ్. ఆడ
ఉంటది. ఆ నిధి పక్క ఉంటే ఉగ్రణ ఏం చేస్తారంటే ఆ నిధి లేకపోతే ఏం చేస్తారంటే బొగ్గులైనా అని చెప్తారు వీళ్ళు. అది తప్పు. అది తప్పు. ఖచ్చితంగా నిధి ఉంటే ఆ నిధి 100% భద్రకంగా ఉంటది. మేనేజ్ చేసుకోవాలంటే వాళ్ళు ఇంకో తప్పు చేస్తారు అక్కడ. నువ్వు చంపేది ఉందంటవా, ఇంకో తప్పు చేస్తారు, వాళ్ళు టార్గెట్ చేస్తారు ఎవరో. దానికి అప్పపుచ్చుకొని చెబితే ఇది మొత్తం వాళ్ళు వేస్తాడు వీళ్ళు వేస్తాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అంత సీన్ లేవు. అది అసలు నువ్వు కానే కాదు అలా నువ్వు అట్లా చంపుతున్నావు అంటే కానే కాదు. ఇప్పుడు మూడు నమ్మకాలు నమ్మనికి ఎలా ఉందంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మూఢనమ్మకాలు వైసాపోదు, ఇప్పుడు దయ్యాలు, ఈ మధ్యలో దయ్యాలు దయ్యం ఉందా లేదా? లేదు కదా, లేదు కదా. ఏడు ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఆత్మలు ఏం లేవంటావు? ఆత్మ ఉంటది. ఆత్మని దయ్యంగా పోలుస్తున్నారు. ఆత్మ దయ్యం కాదది. ఆత్మ అనేది దయ్యం కాదు. ఆత్మ వేరు దయ్యం వేరు అంటావు? దయ్యం వేరు. ఆత్మను చూసావా? చూడలేము మనం. ఆత్మని ఎలా చూడగలుగుతాం? మనసే ఆత్మ. దయ్యము అంటే దయ్యము మనం క్రియేట్ చేసేస్తున్నాము. అదో ఒక నిమిషం చెప్తా నీకు. ఇప్పుడు పూర్వకాలం ఏంటంటే మొత్తం అడవులు, ఇప్పుడు మొత్తం సాగైనాయి కాబట్టి మనకు ఆ రూపాలు కనపడవు. ఎట్లా అంటే పూర్వకాలం కూడా ఏంటంటే ఇప్పుడు శవాల కడ ఉంటది అనుకో, ఈ శవాలు ఊరికి చివరన ఉంటాయి, అంత చెట్లు చేమలు ఉంటాయి. అయితే ఈ కొన్ని రకమైన జంతువు అనేది ఆ శవాలని తింటది. దాని పేరు ఏం పేరు ఉంది, ఓన్లీ శవాలను తినే జంతువు ఒకటి ఉంటుంది భూమిలో ఉండి. అది ఏం చేస్తుంది అంటే ఒక రకమైన అరుపులు అరుస్తుంది. అది ఇంకా ఒకటే ఏర్పు రోదన ఉంటుంది దాన్ని. అది ఉత్తప్పుడైనా రోజు ఇస్తుంది. అది బయటకు వస్తే అంటే దాదాపు ఇప్పుడు అంతరించిపోతుంది, కానీ ఖచ్చితంగా శవాలను తినేది ఒక జంతువు భూమిలో ఉంటుంది ఒకటి. అది మన రీసెంట్గా కూడా అడవుటి దొరుకుతాయి. ఖచ్చితంగా శవాల అది బాగా పెద్దగా ఉండి, ఇప్పుడు సిటీలో ఏముంటుంది, ఖచ్చితంగా శవాలు ఉండేది. అది ఓన్లీ శవాలను తిని బతికేది ఒక జంతువు ఉంది. ఆ జంతువు ఏం చేస్తుందంటే అది మళ్ళీ పైన ఏమి హాని చేయదు. కాకపోతే ఏంటంటే విపరీతమైన రోదన చేస్తుంది. అది ఆ రోదనకు ఉచ్చాలు పడతాయి. ఇంకా అది ఒకటైతే అది ఒకటి కదా. అదే దయ్యాలు అడుస్తున్నారా అని అంటే పూర్వకాలము అడవులు అయితే ఆ శవం బూచి వచ్చిన తర్వాత ఒక రకమైన భయానికి లోనవుతుంది. అవి బాగా నివసిస్తుండేవి. అది ఒకటే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎముకలు అనేది ఉంటాయి కదా, ఈ ఎముకలు ఉంటాయి కదా, ఎముకలో సల్ఫర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సల్ఫరు దాంట్లో నిశ్చితమై ఉంటుంది. ఆ సల్ఫర్ ఏమవుతుంది అంటే వేడికి ఏమవుతుంది అంటే భూమిలో ఉన్న వేడికి అది అంటుకున్నప్పుడు అరే పొరిమి దయ్యం రా అని అంటారు. ఓకే, అర్థమైందా? అప్పుడు అనుకోకుండా శవాల కాడ కానీ ఎక్కువ శాతము ఎముకలు ఉంటాయి. అప్పుడు అంతా అది ఎట్లా ఉందంటే దానికి బాగా ఈజీ. అప్పుడు ఎట్లా అంటే అడవులలో కూడా అంటుకుంటున్నాయి. ఎట్లా అంటుకుంటున్నాయి అంటే చెట్టుకు బాగా ఒట్టి కట్టలు చెట్టుకు రాసుకొని అక్కడ ఉన్న గాలిలో ఉన్న ఆక్సిజన్ కు అది బాగా చెక్క అనేది చేస్తే మనం ఎంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనతో ఉంది కదా. ఇక్కడ అది అంటుకోవడం వల్ల ఎండలకు బాగా వేడిమైనప్పుడు అది దానికి కరెక్ట్ గా నీళ్ళు పోసినప్పుడు బగ్గాని ఎట్లా అంటది కూల్, సాయంకాలం రాత్రి కూడా కూల్ అయిపోతుంది. అది కూల్ అయిపోయినప్పుడు అక్కడ ఏమవుతుంది, అది ఆ వేడి ఒకటేసారి సల్ఫర్ కి ఆక్సిజన్ అందించేసేస్తుంది. అప్పుడు అంటుకుంటుంది అని ఇక్కడ ఇది సైన్స్ చెప్తుంది. అంటే చూడంగా వెళ్తే ఇది నేను షార్ట్ కట్ గా చెప్పిన దానికి కొరిమిదయ్యం అనే దానికి కారణం అది. ఇక నెక్స్ట్ ఏంటంటే పూర్వము ఈ మాంత్రికులు వానయులు ఎక్కువ కాబట్టి ఊర్లో ఒక మనిషిని చూసి కూడా ఇప్పుడు ఇంకోటి మనం ఇప్పుడు పోతుంటాం, మనమే రాత్రి కూడా పోతుంటాం, ఒక ఆకారం లెక్క ఒక చెట్టు కనపడుతుంది. ఒక చెట్టు ఇప్పుడన్నా అది ఇప్పుడు నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఏదైనా సరే మనం ఇప్పుడు నేను లెట్రిన్ పోతా, అంత రాత్రి పూట లెట్రిన్ పోతే ఏదో ఒకటి ఆకారం దాని వేగం దగ్గరికి పోయి చూస్తా, ఆడ ఏముంటది ఒక చిన్న చెట్టే ఉంటది, ఏదో ఉంటది అని మనం అనుకుంటాం. దాని మీద నిగబెట్టి ధైర్యంతో పోయి నేను చాలా సార్లు చూసా. ఆడపోతే చెట్టు ఉంటది, ఒక రాయి ఉంటది, ఏదో ఉంటది అక్కడ. అది ఆకారాన్ని చూసి భయపడడం అప్పుడు ఇంకా ఎక్కువ కదా భయాలు. ఒకవేళ అమ్మాయి శవం కావాలా అంటే తెచ్చుకుంటాం బాబు. ఏం తెచ్చుకునేది